ఓకే, సో మరిక ఈ మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇంకొక అద్భుతమైన పాటని ఈ చిత్రం కోసం అందించినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన మా లిరిసిస్ట్ బోస్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. చంద్రబోస్ గారు అఫ్ కోర్స్ ఆస్కార్ వేదిక పైన మనందరి ముందు కనిపించినటువంటి అద్భుతమైన లిరిసిస్ట్గా కాలభైరవ గారి కాంబినేషన్లో మరోసారి సయ్యారే అంటూ ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని మోగ్లీకి అందించినటువంటి బోస్ గారు, హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు విశ్వప్రసాద్ గారికి నమస్కారం, రాణా గారికి, రవికిరణ్ గారికి, బండి సంజయ్ గారికి. మిమ్మల్ని రీల్స్లో ఎక్కువ చూస్తుంటాను. అట్లాగే రోషన్, సాక్షి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హర్ష గారికి, దర్శకులు శశి గారికి, అట్లాగే మారుతి గారికి. నేను 30 ఏళ్ల క్రితం ఒక పాట రాశాను బొంబాయి ప్రియుడి సినిమాలో. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే అని రాశాను. ఈ సందర్భంగా సందీప్ రాజు ఉండేవాడు సందు చివరనే, మణికొండలో మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఒకప్పుడు ఉండేవారు. చాలా 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 అత్యంత ప్రతిభావంతుడు, సున్నితమైన హృదయం కల దృఢమైన భావుకుడు ఆయన. చాలా చాలా కథ కానీ, కథాంశం కానీ, సన్నివేశాలు కానీ ఎంతో గొప్పగా చెప్తారు. ఇందులో ఒక పాటను సృష్టించిన సందర్భం నా మనసుని చాలా ఆకట్టుకుంది. ఈ పాట రాసింది మారేడుమిల్లిలో. మారేడుమిల్లి నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఈ పాట పుట్టిన చోటుగా మారేడుమిల్లి నేను మర్చిపోలేను. అంత మంచి పాట సృష్టించే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, కాలభైరవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి వేదికల మీదకి రావాలంటే ధైర్యం ఇచ్చే 4 మాటలు అవసరం ఉంటాయి. ఆ 4 మాటలు ఈ పాటలో రాశాను. చందమామ వెలుగిస్తుంది ఏ సడి లేక, సవ్వడి లేక, అలజడి లేక, నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా. పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా, రంగుల్లోనా ధ్వని ఉంటుందా, శ్వాసల్లోనా ధ్వని ఉంటుందా, ప్రాణంలోనా ధ్వని ఉంటుందా, ప్రేమల్లోనా. ఈ శబ్ద కాలుష్యాల అవసరముందా. శబ్ద కాలుష్యాల అవసరం లేని చిత్రం ఇది. కాకపోతే ఈ సినిమా తాలూకు నిశ్శబ్ద విజయ శబ్దం మాత్రం చాలా భారీగా, ఘనంగా వినిపించబోతుందన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, అట్లాగే కాలభైరవకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత అద్భుతమైన కాంటెక్స్ట్ని మనం ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే డెఫినెట్గా ఆ లెజెండ్ రాసినటువంటి ఆ లిరిక్స్ని మనం అంత ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మన లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము. అయితే ఇందాకే నాని గారు టికెట్ లాంచ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, అండ్ టికెట్ కూడా మనకి 99 రూపాయలు మాత్రమే అని రివీల్ చేయడం కూడా జరిగింది కాబట్టి, ఫస్ట్ టికెట్ని రాణా గారు కొనడానికి నేనే ఒక సార్, ఇది మనకి స్కాన్ ఉంది సార్, డైరెక్ట్ స్కాన్ చేసి టికెట్ కొనొచ్చు. నాకు డిజిటల్ డబ్బులు వాడనండి నేను. యాక్చువల్లీ అయ్యో, క్యాష్ ఓన్లీ. ప్రస్తుతానికి విశ్వప్రసాద్ గారి తీసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. 5 టికెట్లు వస్తాయి సార్, కానీ మాకు స్కాన్ వాడాలి. రోషన్, రాణా గారు ఇలా మాలాంటి మాస్ ఆడియన్స్ కి ఏంటండి అలా కూడా చేయొచ్చు. ఫోన్స్ లేకపోతే అది హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నాం. యా రోషన్, రాణా గారి బదులు మీరే చేసి తర్వాత ఆయన దగ్గర 99 రూపాయలు తీసుకోండి. మాకు స్కాన్ చేయడం ఇంపార్టెంట్. కమ్ ఆన్. ఒక టికెట్ 500 రూపాయలు. 99 రూపాయలకి 500 వచ్చేసాయి ఇక్కడ. ఓకే, ఇన్స్టెంట్గా. అలాగే మా ఇక్కడే ఉందా? ఓహో, ఫోన్ అక్కర్లేదు, డైరెక్ట్ బోర్డు పట్టుకుని వచ్చారు. రవికాంత్ పేరుపు గారు రెడీయా? కమాన్. మా టికెట్ సేల్స్ ఇక్కడ నుంచే మొదలైపోయాయి. మీరు కూడా వెంటనే బుక్ చేసుకోవడం మొదలెట్టేసేయండి. సో 13th డిసెంబరే కాబట్టి కాదు, ఒకటే కొనాలని రూల్ ఏం లేదు, ఎన్నైనా కొనచ్చు. ఎన్ని కొంటున్నారు? 2 కొంటున్నారు. ఓకే, 2 రోసా 2 టికెట్సా? 2 టికెట్స్. ఓకే. అగో హర్ష గారికి కూడా అంట 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ప్రభాస్ ఫ్యాన్ మహేష్ బాబు గారి వాయిస్ విన్నారా?
యా నేను యాక్చువల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. యా అండ్ ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఇష్టం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండి. దానికన్నా ముందు ఇంకెవరంటే ఇష్టం? చిరంజీవి గారు, రానా గారు. రైట్ నో అయితే నా ఫేవరెట్ యాక్టర్ రోషన్ అండి. యా అసలు ఏ సినిమా చేస్తుంటే ఆ హీరో ఫేవరెట్ అనేసి అసలు అన్ని జనరేషన్స్ ని కవర్ చేసిన కిడ్ లాగా అందరు హీరోస్ ని కవర్ చేశారు మీరు. అంటే ఆయన చిరంజీవి గారి టైం నుంచి ఉన్నాడండి. తెలియదు అంతే, ఇప్పుడే తెలుస్తుంది. అవును అవును ఇండస్ట్రీ అంటే అందరూ కదండి. అవును అందుకని చెప్పారు చిరంజీవి గారు మాకు ఆల్రెడీ. థ్యాంక్ యూ. కాదు, మహేష్ బాబు గారు వాయిస్ వినాలనుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి స్కాన్ చేయొచ్చు. శశి గారు మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తూ మీరే టికెట్ కొంటే బాగోదు. డైరెక్టర్ గారు బోస్ గారు. క్యూఆర్ చేయించింది శశి గారు కదండి. అవును కరెక్టే, అందుకనే ఆయన అందరినీ వాడేలా చేస్తున్నారు. హర్ష నువ్వు కొనరా 5 టికెట్లు కొని ఎవరికి ఫ్రెండ్స్ కార్డులకి ఇవ్వు. అన్న నేను యాక్చువల్లీ థియేటర్ ప్లాన్ చేస్తున్నాను అన్న. మొత్తం ఏంటి మొత్తం థియేటర్? థియేటర్. ఓకే సార్. డబ్బులు కట్టగానే మాకు వాయిస్ కూడా వస్తుంది సార్. ఎస్, పేమెంట్ పే అవుతుంది. 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఓకే. సో 99 రూపాయలకి మాత్రమే కాబట్టి ఇక్కడ ఇదిగోండి స్కాన్ మీ అందరికీ ఈజీగా కనిపిస్తుంది. హ్యాపీగా స్కాన్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఈ మధ్యకాలంలో టికెట్ రేట్లు తక్కువలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలాగో నేను కిందకు వచ్చాను కాబట్టి మా సాక్షి ఇక్కడే ఉన్నారు. మీరు కాసేపు జాస్మిన్గా మారి రాణా గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? జాస్మిన్ గా మారితే మాట్లాడలేదు. పర్లేదు, ఆవిడ ఎందుకంటే జాస్మిన్ కి మాటలు రావు. ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడతారా? బట్ ఇప్పుడు You can get up and come. Yes, come. You stand and ఓ ఇన్ మై లాంగ్వేజ్ yeah. You can talk something to Rana Garu. Let's see if Rana Garu understands or not. Sign language. She doesn't need mic. అంటే నాకు సైట్ అండి, అంత కనిపించదు. చెప్పండి మా ప్లీజ్ గో హెడ్. హాయ్ నమస్తే, బాగున్నారా? మీకు మాటలు రావు, ఓకే. నా కళ్ళు కనిపించవు, ఓకే. అంటే ఏంటి 500 రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు, 5 వస్తాయి కదా? మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా? ఓకే. ఈయన డ్యాన్స్ చేశారండి, బాగా చేశారా? ఓకే. ఆయన బెటర్ అండి, మీరు బెటర్ అండి ఈ సినిమాలో? మీరేనా? ఓకే, డాన్స్ మాస్టర్ని అడుగుతానులేండి, వదిలేండి. అయ్యా థ్యాంక్ యూ. లేదు నాకు డాన్స్ రాదండి. థ్యాంక్ యూ అండి. అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదా? ఈవిడికి అర్థం కాలేదంట. ఆవిడ ఏమంటున్నారంటే రాణా గారు మీరు మంచి హైట్ ఉంటారు, నేను మంచి హైట్ ఉన్నాను, కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే నేను సినిమాలు చేసే చాలా సంవత్సరాలు ఏంటండి. చేద్దామండి ఖచ్చితంగా. నేను చెప్పేసా, ఒకటే యాడ్ చేసా. ఆ విష్ణుప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తాం. రోషన్ కి తను ఏం మాట్లాడినా అర్థమైపోతుంది. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ విత్ మోగ్లీ కాబట్టి ఏమంటున్నారు? వాట్ వీ డూయింగ్? మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా అంతే అంటారు, మీరు కూర్చోవచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాణా గారు. థ్యాంక్ యూ. టికెట్ కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ బుక్ చేసుకోండి మీరు.